చంద్రబోస్ గారు, ఇప్పుడు మీ 30 ఏళ్ళ ప్రయాణంలో అనేక పాటలు తెలుగు వెస్ట్రన్ మ్యూజిక్ మీద కూడా పాటలు రాసిన మీరు ఏ పాట రాయడానికి బాగా ఇబ్బంది పడ్డారు? కష్టపడిందా ఎక్కువ? ఏ పాట బాగా కష్టం అనిపించింది రాయడానికి? అంటే ఎక్కువ సమయం తీసుకున్న పాట మాత్రం కష్టం, బాగా శ్రమించింది మాత్రం విపరీతంగా, అసలు కొలిక్కి రాకుండా ఎటు తేలకుండా ఉన్న పాట మాత్రం పుష్ప సినిమాలో దాక్కో మేక చాలా కష్టపెట్టింది ఆ పాట. ఎందుకో 29 రోజులు పట్టింది ఆ పాట పూర్తి చేయడానికి. రోజు రాస్తూనే ఉంటే చివరికి వచ్చేసరికి 28 రోజు ఆ సమస్య చిక్కుముడి విడిపోయింది. వెలుతురు తింటుంది ఆకు, ఆకును తింటుంది మేక అని ఆ మాట రావడంతో మన సుకుమార్ గారు చాలా సంతోషపడి ఇంకా ఇక్కడితో ఈ పాట అయిపోయిందంటే చెప్పేసి దాంతో అక్కడితో ముగింపు పలికాము. 29 రోజులు పట్టింది ఆ పాట రాయడానికి నాకు. చంద్రబోస్ గారు, అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగుకు సంబంధించి తెలంగాణ యాసలో వచ్చిన, ఆంధ్ర యాసలో వచ్చిన లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్. బట్ స్టేజ్ మీద నేటి తరం హీరోలు కావచ్చు, అలాగే నేటి తరం సినిమాల్లో తెలుగు భాష చచ్చిపోయేలా మాట్లాడుతున్నారు. ఈవెన్ రచయితలు కూడా అట్లా పాటలు రాయడం కావచ్చు, మాటలు కూడా ఉన్నాయి సినిమాలో. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? భాషను అందరూ గౌరవించాలండి. ఎందుకంటే మనం భాషా ప్రాతిపదికంగానే సినిమాలు తీస్తున్నాం కాబట్టి భాషను గౌరవించాలి, భాషను ప్రేమించాలి, భాషను రక్షించాలి, భాషను పరిరక్షించాలి. అప్పుడే సినిమా బతుకుంటుంది, తెలుగు సినిమా బతుకుంటుంది. అయితే మీరు తెలంగాణకి చెందినవారు. సో ఆంధ్ర యాసలో పాట రాసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది, తెలంగాణ యాసలో రాస్తున్నప్పుడు ఏది నచ్చుతుంది, అసలు ఏంటి మీ? అంటే నాది భాష తెలుగే, కానీ మాతృమాండలికం తెలంగాణ కాబట్టి 2 రకాల పాటలు రాయడానికి నాకు సత్తా ఉంది, ప్రతిభ ఉంది. కాబట్టి ఏ సందర్భం, ఇప్పుడు మేము రంగస్థలం పాట రాసినప్పుడు పూర్తిగా అది గోదావరి జిల్లాకు పాట రాసాం, గోదావరి జిల్లాకు సంబంధించింది. అట్లాగే మొన్న మన సురేందర్ రెడ్డి గారి సినిమాలో ఒక తెలంగాణ ఒక యుగళ గీతం రాసాం. ఏది రాసినా కూడా హాయిగా రాస్తూ పోతుంటాం. బాణికి సంబంధించిన వరకు బాణి ఇచ్చిన పరిమితిలో ఆ పరిధిలో రాస్తూ పోతుంటాను. నాకు రెండిట్లోనూ అందవేసిన చెయ్యి అని నేను భావిస్తుంటాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.